హాయ్ గైస్. సో ఇవాళ మనకి ఇంకో ఆర్డర్ వచ్చింది. యాక్చువల్లీ 2 ఆర్డర్స్ వచ్చాయి. ఒక ఆర్డర్ ఏమొచ్చి 10 రెడ్ చెరీ షిమ్స్ కోసం, అండ్ ఇంకో ఆర్డర్ ఏమొచ్చి 1 pair ఆఫ్ బ్రిస్టల్ నోస్, 2 pair ఆఫ్ చెరీ షిమ్స్ అండ్ 1 pair ఆఫ్ బ్లూ షిమ్స్కి. సో బేసిక్గా లెట్స్ అవి ప్యాక్ చేసేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ నేను సెకండ్ ఆర్డర్ ప్యాక్ చేసేస్తాను. అది ఎందుకని, అది మనకి వైజాగ్ అంతకి ర్యాపిడో త్రూగా పంపించడానికి అవుతుంది. సో బేసిక్గా మీరు ఏ లొకేషన్ అయినా కావాలి అంటే మీరు నాకు చెప్పారంటే నేను ఫిషెస్ ర్యాపిడో త్రూగా పంపించేస్తాను. ర్యాపిడో అమౌంట్ మాత్రం మీరే కట్టుకోవాలి గైస్. సో ట్రావెలింగ్ అంతాను, లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి నా ఇంటికి వచ్చి పార్సల్ పిక్ కూడా చేసుకోవచ్చు, అదైనా ప్రాబ్లం లేదు. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. సో గైస్, ఇది మన సెకండ్ ఆర్డర్ అనమాట. బేసిక్గా 4 చెరీ షిమ్స్, 2 బ్లూ షిమ్స్, ఇంకా మన గోల్డెన్ బ్రిస్టల్లో ఆల్బినో ప్లెకో 2 బేబీస్ అనమాట. సో టోటల్గా షిమ్స్ ఏమొచ్చి 6, బ్రిస్టల్ నోస్ ఏమొచ్చి ఇది బేసిక్గా ఇప్పుడు ర్యాపిడో అతను వచ్చేస్తే అతన్ని పార్సల్ చేసి అతను ఇచ్చేస్తాను. అతను వెళ్ళి మన కస్టమర్కి వెళ్ళి ఇచ్చేస్తారు అనమాట. సో మనం ఫస్ట్ ఏంటంటే ప్యాక్ చేసే ముందు మన కస్టమర్కి వీడియో పంపించేస్తాం ఏ ఫిష్ అయితే పంపిస్తున్నాం అనేది. సో కన్ఫర్మేషన్ కోసం. సో వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చేస్తే మనం ప్యాక్ చేసి వాళ్ళకి పంపించేస్తాం. ఓకేనా గైస్? సో ఇది చూస్తున్నారు, వాట్సాప్లో పంపించాను ఆల్రెడీ. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, ఇది ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ర్యాపిడోకి మనం బుక్ చేసి బుక్ చేసాక ఆడ వచ్చాక అది పంపించేస్తాం అనమాట. దాని తర్వాత కస్టమర్ దగ్గరికి అది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. ఇది పార్సల్ దీనికి ఇచ్చేయండి. ఆ పికప్ లొకేషన్లో అబ్బాయి ఉంటాడు, వాడికి ఇచ్చేయండి ఫిషెస్. సరేనా?